చెత్త నా కొడుకు ఎవరో, ఏందో 2 ఏండ్ల నుంచి తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. చెత్త మాట్లాడే రేవంత్ రెడ్డి చెత్త నా కొడుకు. నోట్లో చాలా చెత్త పెట్టుకొనున్నాడు. ఆయన మున్సిపల్ శాఖ గురించి మాట్లాడుతున్నాడు. 2 ఏండ్ల నుంచి నువ్వే మున్సిపల్ శాఖ మంత్రి కదా! ఏ చెత్త తీసినావో ఒకసారి చూపి. 10 ఏండ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎంతో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. హైదరాబాద్‌ని దేశంలో ఒక నంబర్ 1 స్థానంగా తీసుకెళ్ళినారు. ఎన్నో అవార్డ్స్ తీసుకొచ్చినారు. మళ్ళీ 2 ఏండ్ల నుంచి నువ్వు ఏ అవార్డు తీసుకొనొచ్చినావు? ఏం తీసుకొచ్చినావు అని రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాము. అసలు ముఖ్యమంత్రి ఉండి అట్లాంటి చిల్లర మాటలు మాట్లాడతాడా? అసలు ఉన్న గౌరవాన్ని ఎందుకు తగ్గించుకుంటున్నాడో? నువ్వు జూబ్లీ హిల్స్ ప్రజల దగ్గరికి పోయినప్పుడు నువ్వు అడగాల్సినది ఏంది? మాట్లాడాల్సిన మాటలేంది? ఓట్లు అడగాలా? ఏ రకంగా అడగాలా? నువ్వు చేసిన సంక్షేమం గురించి చెప్పు. నువ్వు చేసిన అభివృద్ధి గురించి చెప్పు. జూబ్లీ హిల్స్ ప్రజలకి నువ్వు ఎంతో గొప్పగా ఏవో చేసేసిన 2 ఏళ్ల నుంచి అంటున్నావు కదా! మరి చేసిన అభివృద్ధి గురించి చెప్పొచ్చు కదా! ఎందుకు ఈ చిల్లర మాటలు? మాకు మాట్లాడడానికి రాకనా? మాకు నిన్ను అనడానికి చేత కాకనా? ఏదో నీ చైర్‌కి గౌరవం ఇస్తున్నాం. నీకు ఇయ్యకపోయినా చైర్‌కైనా ఇస్తున్నాం. అదైనా నిలబెట్టుకోవాలా?